హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి ఎపిసోడ్ నచ్చలేదనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రోమో చూసి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రోమోలు చాలా ఫైర్ ఉన్నట్టు చూపించారు, బట్ ఇక్కడ ఎపిసోడ్కి వచ్చిన తర్వాత ఏదో అంటారు చూడండి. సో ప్రోమో వచ్చేసరికి లక్ష్మీ బాంబు, ఎపిసోడ్ వచ్చేసరికి టపాస్ అని, నెల టపాస్ అనేసి అలాగైపోయింది. సో ఈ రోజు ఎపిసోడ్ అయితే అసలు వరస్ట్ ఎపిసోడ్ అనమాట. నేను ఎందుకన్నానంటే ఇది ఎవరికి ఏ వీడియోలు చూపించాలో ఆ వీడియోలు చూపించలేదు, ఎవరికి ఏ వీడియోలు చూపించకూడదో ఆ వీడియోలు చూపించారు. ఎందుకంటే అక్కడ అవి చూపించడం వల్ల పెద్దగా అక్కడ ఒరిగింది ఏం లేదు. దానితో పాటు బిగ్ బాస్ టీం వాళ్ళు 5 స్టోన్ ఎవరైతే వచ్చారో, వైల్డ్ కార్డ్స్ గా ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏదైతే చేశారో మీకు సామాన్య ప్రేక్షకులకు అందరికీ చిరాకు తెప్పించింది. బట్ వాటి మీద వాళ్ళు అసలు ఫోకస్ చేసినట్టు నాకు అనిపించలేదు. సో కనీసం దాని గురించి ఎంత సీరియస్ గా మాట్లాడినట్టు కూడా నాకు అనిపించలేదు అనమాట. సో ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే మూడు కంటిన్యూ చేశారు. నాకైతే క్లియర్ గా ఈ ఎపిసోడ్ అయితే నచ్చలేదు. ఏదో చెప్పాలి కాబట్టి నేను ఈ ఎపిసోడ్ రివ్యూ చెప్తున్నాను, కానీ నాకైతే చూడటానికి కూడా ఏంట్రా ఈ దరిద్రం అనుకున్నాను నేను. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన వీడియోస్ అన్ని ఫాలో అవుతూ వచ్చారు కదా. కొత్తగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారంటే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి మాట్లాడతాను. సో వెంటనే అంటే మనకు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నాగార్జున గారు తెచ్చేస్తారు. నాగార్జున గారు కూడా ఆయన కాస్ట్యూమ్ డిజైనర్స్ బాగానే ఫోకస్ పెడుతున్నట్టు అనిపించింది. సో మీరు చూసుకున్నట్టయితే ఇది బెల్ట్ లెస్ ప్యాంట్ కదా, అక్కడ బి అనే సింబల్ వచ్చేలాగా, బిగ్ బాస్ వచ్చేలాగా కూడా వాళ్ళు డిజైన్ చేసినట్టు అనిపించింది. సో మీరు ఎంతమంది గమనించినారో కామెంట్ చేయండి. సో తర్వాత ఏంటంటే ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత ప్రేక్షకులతో మాట్లాడతారు కదా. ప్రతిసారి మనం చూసేదే అంటే ఒకళ్ళు యుఎస్ నుంచి వస్తారు, యూకే నుండి వస్తారు, యూరోప్ నుండి వస్తారు, ఆస్ట్రేలియా నుండి వస్తారు. ఇవాళ వచ్చేసరికి దుబాయ్ నుండి వచ్చారు ఒక ఆవిడ సుమన్ శెట్టి మరియు ఇమానియల్ ఫ్యాన్ అంటాడు. సో అక్కడ ఏం పనులు ఇచ్చినా కానీ లైవ్ వెళ్తూనే ఉంటుంది, మేము చూస్తూనే ఉంటాం సార్, అక్కడ చేసుకునే పనులు చేసుకుంటూనే ఉంటాం, మేము లైవ్ చూస్తూనే ఉంటామని చెప్పారు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఫ్రైడే కంటెంట్ అంటే అది ఫ్రైడే కంటెంటే కదా, గురువారం అంటే మనకు ఆల్రెడీ షూటింగ్ ఫ్రైడేనే అయిపోతుంది. సో ఒకటి ఏంటంటే అక్కడ వచ్చేసరికి గురువారం కంటెంట్ అనమాట, ఏం జరిగింది అనేది చూపిస్తారు. మనకి లైవ్ కూడా 1 డే డిలే అవుతుంది. సో అక్కడ ఏంటంటే అక్కడ కిచెన్ దగ్గర మన దివ్య గారు, ఆయిషా, వీళ్ళు అంటే రాము కూడా ఉన్నాడు ఇక్కడ. సో వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అంటే ఆయిషా ఏంటంటే దివ్య అని అడిగింది, నాకు నేర్పించావా వంట నేర్పించావా అంటే దివ్య పొలైట్ గానే చెప్పింది దివ్య ఏమని. సో ఇక్కడ అంటే ప్రయోగాలు ఇక్కడ చేయకూడదు, నేను బయటకు వెళ్ళిన తర్వాత మీ ఇంటికి వచ్చి నేర్పిస్తాను అది అంటే దాన్ని సీరియస్ గా తీసుకున్న అమ్మాయి. సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ వీక్ మొత్తం, చాలా ఉన్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ కానీ, చిన్నదానికి పెద్దదానికి అరవడం కానీ, అసలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక్క ఎలిమెంట్ కూడా లేదు. అసలు నేను షాక్ అయిన విషయం ఏంటంటే ప్రోమోలో చూపించిన ఒక ఒక పదమే లేదు. అసలు ఒక పదం అంటే అసలు ఆ వీడియో ప్లే చేసి ఉంటారు, బట్ అది మొత్తం లేదు, మొత్తం ట్రిమ్ చేసేసారు. ఏదైతే రమ్య మోక్ష ఉన్నారు కదా, రమ్య మోక్ష ఏదైతే పవన్ కళ్యాణ్ అమ్మాయిలకి ఇచ్చోడు అన్నాడో ఆ పదం అసలు ఆ వీడియో లేదు. నాగార్జున సార్ కూడా ప్రోమోలో అన్నాడు అమ్మాయిలకి ఇచ్చోడు నువ్వు ఎలాగంటావు అది అనేసి, అది కూడా లేదు. వాళ్ళు ఏది చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారండి. ఈ సీజన్ అయితే పూర్తిగా నాకు అనిపించింది అంటే పూర్తిగా సంకనాగిపోతుంది అనిపించింది. సో చూద్దాం, తర్వాత అయితే అయిపోతుంది. ఇక్కడ గొడవ చాలా పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. తర్వాత అమ్మాయి అలిగేసి బయటకు వెళ్ళిపోవడం, తర్వాత సుమన్ శెట్టి అక్కడ ఏంటంటే ఆ చపాతీ కాల్చేతుల్లో కొంచెం మాడిపోవడం, అది ఆ అమ్మాయికే వెళ్ళడం, మళ్ళీ గొడవ స్టార్ట్ చేయడం, ఫేవరెట్ పోతుందని మళ్ళీ గొడవ స్టార్ట్ చేయడం. సో సుమన్ శెట్టి బయటికి వెళ్ళేసి అంటే అక్కడ దివ్య కూడా చెప్తుంది, గట్టి గట్టిగా అరిస్తే నీ పాయింట్ కరెక్ట్ అయిపోదు ఆయేషా అది ఇది అని చెప్తుంది దివ్య. సో తర్వాత ఆయేషా బయటికి వెళ్ళి గార్డెన్ లో తింటుంటే అక్కడ సుమన్ శెట్టి వచ్చి అది నేనే చేశాను అమ్మ, మాడిపోయింది నేనే చేశాను అది ఇది సుమన్ శెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు అనమాట. సో మొత్తం మీద అయితే మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ ఎక్కువ ఇదే మోడ్ లో వెళ్తున్నారు. నాకైతే నిజంగా అంటే హోప్స్ పోతున్నాయి బిగ్ బాస్ సీజన్ 9 మీద. సో ఎందుకంటే క్లారిటీగా బిగ్ బాస్ అయితే కొంతమందికి మాత్రమే ఫేవరెటిజం చూపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో తర్వాత తీసుకున్నట్టయితే మనకు అక్కడ అయిపోయిందంటే తర్వాత మనకి హెరిటేజ్ సంబంధించిన ఒక ప్రోమో అంటే దానికి సంబంధించిన ఒక గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. ప్రమోషనల్ గేమ్ అనుకోండి ఇక్కడ. సో 2 టీంలుగా డివైడ్ అయ్యి గేమ్ ఆడతారు. ఇక్కడ ఇక్కడ మాధురి గారి టీం అయితే గెలుస్తుంది.
సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే తర్వాత ఎపిసోడ్ లోకి వెళ్ళి అంటే తర్వాత కంటెస్టెంట్స్ తోటి నాగార్జున సార్ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ మన సుమన్ శెట్టిని మరియు మన ఇతను ఉన్నాడు కదా గౌరవ్, వీళ్ళిద్దరిని అప్రిషియేట్ చేస్తారు. బట్ నాకు ఇవాళ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ కలిసిన అప్రిషియేషన్ దక్కలేదు అనిపించింది. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరిని అయితే అప్రిషియేట్ చేస్తారు, బాగా ఆడారు అది ఇది అని చెప్తారు. తర్వాత వాళ్ళను కన్ఫెషన్ రూమ్కి వెళ్ళేసి ఆ క్రౌన్స్ అవి ఉంటాయి అవి తీసుకురమ్మంటారు. దానికంటే ముందు 5 స్టోన్ వాళ్ళతో మాట్లాడతారు అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళనేమో ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంట. సో కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ వచ్చేసరికి 5 స్టోన్స్ అంట. 5 స్టోన్స్ మీరు ఎలా ఉన్నారు, ఎలా చేసినారు, వాళ్ళ మీద కన్సర్న్ చూపిస్తున్నారు. అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ కూడా మిమ్మల్ని అడగలేదని ఫీల్ అవ్వకండి, మీరు ఆల్రెడీ 40 days అయింది కదా, మీరు అలవాటు అయిపోయి ఉంటుంది అది ఇదని అన్నారనమాట. నాకు ఇక్కడ క్లియర్ గా ఫేవరెటిజం అయితే కనపడుతుంది. బట్ అంటే ఈ సీజన్ సంగనాకపోవడానికి బీజం ఈవీకే పడిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ క్లియర్ తెలిసిపోతుంది, ఆడియన్స్ ఓట్స్ బేస్ చేసుకొని ఎలిమినేషన్ చేయట్లేదు. అలాగని అసలు వీళ్ళకు పవర్ ఇచ్చి పంపించారు. అసలు ఆడేంటంటే గొడవ పెట్టుకుంటున్నారు, ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, మళ్ళీ తింటున్నారు, పడుకుంటున్నారు, గొడవ ముచ్చట్లు పడుకుంటున్నారు. ఇదే జరుగుతుంది అన్నమాట. అసలు చిరాకు వేస్తుంది అసలు కంటెంట్ చూడాలన్నా కానీ. ఎపిసోడ్ లో కూడా అదే వేస్తున్నారు. అట్లీస్ట్ ఆ ఇమ్మాన్యుయల్ సుమన్ కామెడీ అనేస్తే బాగుంటుంది, కొంచెం చూడటానికి బాగుంటుంది అనిపించింది. సో తర్వాత ఏంటంటే క్రౌన్స్ ఇస్తారు, అందరి క్రౌన్స్ పెట్టుకుంటారు. క్రౌన్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మాధురి గారిని అయితే పిలుస్తారు. ఫస్ట్ మాధురి గారిని పిలిచేసి అంటే అందరిని అడుగుతారు. సో రమ్యాన్ని అయితే పవన్ గురించి డిమాండ్ పవన్ గురించి అడిగితే అందరూ నవ్వుతారు అనమాట. సో అతను నాకు తమ్ముడు లాంటి వాడు అది జరుగుతుంది, కొంచెం భయపడినట్టుంది రమ్య. సో ఇక్కడైతే అయిపోయింది. తర్వాత మాధురి గారితో స్టార్ట్ చేస్తారు. మాధురి గారికి ఏదైతే పవర్ ఇచ్చారో ఆ పవర్ ఆవిడకు డిజర్వా అన్డిజర్వా అనే దాని గురించి పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే మన సంజన గారు వాళ్ళు ఏంటంటే ఆవిడ డిజర్వ్ కాదు, తర్వాత మన దివ్య కూడా చెప్తుంది ఆవిడ డిజర్వ్ కాదు, క్లియర్ గా ఫేవరెటిజం చూపిస్తుంది అని చెప్తారు. సో ఆడియన్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఓటింగ్ వేశారు. తర్వాత ఆవిడ దగ్గర నుంచి ఆ పవర్ అయితే తీసుకున్న తర్వాత ఆవిడతోటి నాగార్జున సార్ మాట్లాడడానికి ట్రై చేశారనమాట. ఈ వీక్ జరిగిన దాని గురించి ఎంత మెత్తగా మాట్లాడారంటే ఏదో బుజ్జి నాన్న కన్నా అయ్యా బాబు ఇట్లా అడిగినట్టే అనిపించింది నాకు. అంటే నాగార్జున సార్ తప్పను. సో బిగ్ బాస్ టీం వాళ్ళు ఎలా అంటే అలా చెప్తారు నాగార్జున సార్ స్టేజ్ మీద ఉండేసి. సో నాకు అలాగ అనిపించింది, మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో అక్కడ ఏంటంటే అక్కడ జరిగిన పవన్ కళ్యాణ్తో జరిగిన ఆర్గ్యుమెంట్ అయితే వీడియో చేశారు. అక్కడ దాంతోపాటు దాని కంటిన్యూషన్ వీడియో కూడా వేసుంటే బాగుండి అనిపించింది. అక్కడ దివ్య ఇన్వాల్వ్ అయింది కదా, అక్కడ ఇది చిన్న ఫ్లేర్ అప్ అయింది. సో అలాంటివి మీరు మాట్లాడితే అలా ఫ్లేర్ అప్ అవుతాయి అది ఇదని చిన్నగా ఏదో బుజ్జగించినట్టు చెప్పినట్టు అనిపించింది అనమాట. సో నాకైతే నచ్చలేదు. రియల్లీ ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ హియర్. సో అనిపించింది అనమాట. సో తర్వాత మన సుమన్ శెట్టిని అడిగితే సుమన్ శెట్టి పవన్ కళ్యాణ్ తప్పేం లేదు, మాధురి గారిని తప్పున్నారు, అయినా కానీ మాట్లాడలేదు. అయినా కానీ వాళ్ళకు అంటే ఏమో మరి వాళ్ళకి ఏ కండిషన్లు పెట్టి తీసుకొచ్చారు ఏమో బిగ్ బాస్ లోకి. అంటే ఏమన్నా ఒకవేళ ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ వీళ్ళు చేసే బిహేవియర్ బట్టి ఒరిజినల్ ఒక లిస్ట్ అనుకున్నారు ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ లో వస్తారని. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు మొత్తం ఒక రమ్య మోక్ష తప్ప అందరూ డిఫరెంట్ గా వచ్చారనమాట. 50-50 ఛాన్సెస్ వచ్చేసరికి మాధురి గారికి ఉన్నారు, దివ్యల మాధురి గారికి. బట్ మిగతా వాళ్ళంతా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చారనమాట. సో మిగతా వాళ్ళు మరి ఎందుకు డ్రాప్ అయ్యారో తెలియదు, మరి ఏమన్నా సర్ప్రైజ్లు ఉంటాయనేది తెలియదు అనమాట, చూడాలి. సో ఇక్కడ అయిపోయింది. మాధురి గారి దగ్గర నుంచి ఆ పవర్ అయితే తీసుకున్నారు, ఏదైతే సేవింగ్ చేసే పవర్ ఉంటుందో అది ఆవిడ దగ్గర నుంచి తీసుకున్నారు. తర్వాత నిఖిల్ ని పిలిచారు. నిఖిల్ కు కెప్టెన్సీ కంటెండర్ అయ్యే పవర్ ఉంది కదా. సో తర్వాత పవన్ కళ్యాణ్ మరియు డిమాండ్ కూడా పవన్ కళ్యాణ్ మరియు ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరు మాట్లాడతారు. తనకు ఆ కెపాసిటీ ఉండింది, తనకు కెప్టెన్సీ కంటెండర్ పవర్ అనేది అవసరం లేదు, తను ఒరిజినల్ గా స్టార్టింగ్ నుంచి వచ్చి కెప్టెన్సీ కంటెండర్ అయితే బాగుంటుంది అనే పాయింట్ లో మాట్లాడారు. ఆడియన్స్ కూడా దానికి యాక్సెప్ట్ చేశారు అనమాట. సో ఇక్కడ నిఖిల్ దగ్గర నుంచి కూడా పవర్ తీసేసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి రమ్య మోక్ష గారిని చెప్తారు అనమాట. రమ్య మోక్ష గారు చెప్తారు తనకు ఇక్కడ ఈ ఫుడ్ పవర్ ఇచ్చారు కదా, అప్పుడు ఏం తెలియకుండానే అసలు రాము చేస్తాడు, వీకంతా రాము కనపడలేదు. తర్వాత బర్నీ గారిని అడుగుతున్నారు ఏం పవర్ వచ్చింది ఆవిడకి అనేసి. నాగార్జున గారు కూడా కొంచెం సెటారికల్ గానే మాట్లాడారు. ఏంటంటే నీకు ఎక్కడికి వచ్చారికి ఏం గుర్తుండవు అది ఇది అనేసి. ఎపిసోడ్ మనకు నామినేషన్స్ టైంలో కానీ కొంచెం అప్పుడు హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు, నామినేషన్ టైంలో జరుగుతున్నప్పుడు ఇమ్మాన్యుయల్ అన్నాడు కదా,
సో ఇక్కడేమో వీడు ఇంత క్లారిటీగా మాట్లాడతాడు, నాగార్జున సార్ వచ్చరికి ఎందుకు ఇలా అయిపోతాడు, నాకు గుర్తులేదు సార్ అంటాడు, సింపుల్ గా గుర్తులేదనేస్తాడు. సో ఈ వీక్ అంతా గమనించాలి అని నిర్మాణీలు అన్నాడు. బట్ అసలు ఈ వీక్ అంతా తనకు కనపడలేదు. ఈ వీక్ అతను ఎలిమినేట్ అవుతారు అనుకున్నాను. బట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం వేరే వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే రమ్య మోక్ష గారికి ఫుడ్ ఛాలెంజ్ అయితే వస్తుంది. ఫుడ్ ఛాలెంజ్ చేస్తే ఆవిడ పవర్ ఏదైతే ఉందో ఆవిడ డిజర్వ్ అన్నారు, అంటే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు, ఇచ్చేసారు, డిజర్వ్ అన్నారు. ఎందుకంటే తను ఫుడ్ చాలా వేస్ట్ చేసింది అక్కడ, ఆ రీజన్ చెప్పొచ్చు. ఈ వీక్ అంతా తను చాలా అంటే చాలా బ్యాడ్ పిచ్చింగ్ చేసింది, అవి రీజన్స్ చెప్పొచ్చు. అవి వీడియోస్ ప్లే చేసింటే అప్పుడు ఒరిజినల్ గా అందరి ముందు ప్లే చేయాలి. నువ్వు రూమ్ లోకి పిలిచి నువ్వు దొంగ అంటే ఎలా ఉంటుంది, అందరి ముందు ప్లే చేయాలా, అప్పుడు తెలిసిపోతుంది అసలు ఎవరి క్యారెక్టర్ ఏంటంటే అసలు రియల్ క్యారెక్టర్ ఏంటనేసి. అంతేగాని రూమ్ లోకి పిలిచి నువ్వు దొంగ అని చెప్తావు, అలా అవ్వదు. రియల్ క్యారెక్టర్ కావాలంటే అందరి ముందు ఉండాలా, అందరి ముందు చూపించాలన్నమాట. సో ఇలాగైంది. తర్వాత ఏంటంటే కన్ఫెషన్ రూమ్ లో పిలిచారు, పవన్ కళ్యాణ్ పిలిచి ఆ వీడియో చేశారు. మనం ఆల్రెడీ అనుకున్నది చాలా వరకు ట్రిమ్ చేశారు, వీడియో వేసినట్టున్నారుగా ట్రిమ్ చేశారు. ట్రైలర్ లో వచ్చిన అంటే ఆ ప్రోమోలో వచ్చిన నాగార్జున సార్ మాట్లాడిన సో ఆడోళ్ళ పిచ్చోడు అని ఎలా అంటావమ్మా అన్న పదాలు కూడా తీసేశారు. అసలు చూడాలా మరి ఎలా ఉంటుంది అనేసి. అక్కడ ఏంటంటే చాలా అంటే వాళ్ళు పాజిటివ్ చెప్తున్నారు మీకు అన్న సెన్స్ లో తీసుకెళ్లారు ఎపిసోడ్ మొత్తాన్ని. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే తర్వాత ఇక్కడ అయిపోయింది. తర్వాత వాళ్ళు లోపలికి వచ్చేస్తారనమాట. లోపలికి వచ్చిన తర్వాత రమ్య మోక్ష తర్వాత ఇంకెవరున్నారు, సాయి ఉన్నారు. సాయికి ఏదైతే ఉందో సాయికి ఇమ్యూనిటీ పవర్ ఉంది కదా, డిజర్వ్ అన్డిజర్వ్ అంటే మన భరణి గారు అన్డిజర్వ్, తను అంటే తనకు ఆ పొటెన్షియల్ ఉంది అది భరణి అన్నారు. సేమ్ పాయింట్ దివ్య గారు కూడా అన్నారు అనమాట. సో అక్కడ ఏంటంటే ప్రేక్షకులు థమ్స్ డౌన్ పెట్టారు. అంటే ఆల్రెడీ డిసైడ్ అయ్యారు బిగ్ బాస్ టీం వాళ్ళు, వీళ్ళకి కూడా చెప్పుకుంటారు ప్రేక్షకులకు కూడా, మీరు వచ్చిన వాళ్ళకి కొంతమందికి థమ్స్ అప్ ఇవ్వాలి, థమ్స్ డౌన్ ఇవ్వాలి, వీళ్ళకి ఇది ఇవ్వాలి, వీళ్ళకి పవర్ ఇవ్వాలి. ఆల్రెడీ ముందు స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ లాగా క్లారిటీ కనపడుతుంది అనమాట. ఈ సీజన్ డీల్ చేసే వాళ్ళు ఎవరో మాత్రం దీన్ని రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు అనిపించింది నాకు. మరి ఎక్కడ నిలబెడతారు అనేది చూడాలా. సో సాయికి తన పవర్ మళ్ళీ రిటైన్ చేసుకుంటాడు. సో తర్వాత ఏంటంటే మన ఆయుష ఉంది కదా, ఆయుష ఎవరు లేరు కదా అయిపోయినారంటే సార్ నేనున్నా సార్ అంటే నిన్న ఎలా మర్చిపోతున్నాం అది ఇదన్నా. సో ఈ గొంతును అసలు అడగాల్సిన పాయింట్లు అడగలేదండి వాళ్ళు. బిగ్ బాస్ టీం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీన్ని ఈ వీక్ కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నారేమో, చూడాలి మరి ఈ వీక్ కూడా అలాగే కంటిన్యూ అవుతా లేకపోతే ఎలా జరుగుతుంది అనేసి. నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ ఓపెన్ అప్ పోతుంది అనుకుంటున్నా, మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఆవిడ ఏదైతే మన వాష్ మిషన్ల దగ్గర జరిగిన డిస్కషన్ లో రీతు డిస్కషన్ లో అవి చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే నాకు ఎంత పాజిటివ్ వేలో తీసుకెళ్లారంటే అంత పాజిటివ్ వేలో తీసుకెళ్లారు. దీనికంటే ముందు డీమన్ పవర్ మరియు రీతునైతే కన్ఫెషన్ పిలిచే వీడియోస్ వేశారు. సో ఇక్కడ ఏంటంటే క్లియర్ గా వీళ్ళు ఏ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారంటే, సో ఆవిడకేమో అమ్మాయి ఆడుతుంది, డీమన్ కొంచెం ఎఫెక్షన్ పెంచుకున్నాడు అనేది రీతుకు చూపించాలనుకున్నాడు, చూపించేశారు. ప్రేక్షకులు కూడా 100% థమ్స్ అప్ ఇచ్చారు. అరే అంత ఏమి ఇచ్చారో నాకు అర్థం కదా, అదేం వచ్చిందో. 10% 20% ఉంటారు కదా, ఆల్రెడీ అబ్బాయి మాట్లాడాడు, అమ్మాయి మీద ఎఫెక్షన్ లేదు, లవ్ ఏం లేదు, కొంచెం గేమ్ పరంగానే ఆడుతున్నాం అది ఇది అనేసి అన్నారు. 100% థమ్స్ అప్ ఇచ్చారు. మరి ఏంటో మరి చూడాలా మరి. థమ్స్ డౌన్ ఇచ్చారు. సో చూడాలా మరి, అంటే అతను ఫేక్ గా ఉన్నాడు, కంప్లీట్ ఫేక్ గా ఉన్నాడు. తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత రీతు మాట్లాడింది, రీతు కొంచెం భయపడుతున్నట్టుంది, అబ్బాయి కొంచెం ఎఫెక్షన్ పెంచుకుంటున్నాడు అది ఇది అనేసి. అందరికీ తెలిసిందే ఇది, కొంచెం అబ్బాయి కూడా ఎఫెక్షన్ పెంచుకుంటున్నారు. నిన్న ఎపిసోడ్ లో చూసుకుంటే అదే జరిగింది. లాస్ట్ లో అంటారు కదా, దివ్యల మాధురి గారు పవర్ వాడుతా ఉన్నారు, సో నీతో మాట్లాడుకుంటే పవర్ వాడతానన్నారంటే నేను ఓకే నాకు పవర్ వద్దని చెప్పాడు అన్నారు కదా. తర్వాత రీతు వెళ్ళి హక్ చేసుకోవడం, ఇదంతా కొంచెం అలా జరిగిపోయింది అనమాట. ఎవరికైనా ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే ఆలోచిస్తారు అనమాట. సో ఇక్కడ ఏమనిపించిందంటే చాలా పాజిటివ్ వేలో తీసుకెళ్లారు ఫైవ్ స్టామ్ వాళ్ళని. ఇక్కడ ఏంటంటే రీతు తప్పు, నీదే తప్పు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. దివ్యల మాధురి గారితో జరిగిన డిస్కషన్ కానీ, లేకపోతే ఆయుష్ జరిగిన డిస్కషన్ కానీ, సో రీతుదే తప్పు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు అనమాట. వీళ్ళు ఫైవ్ స్టామ్ వాళ్ళు సత్యవతులు, ప్రతివ్రతలు, సత్య అంటే నిజమే మాట్లాడతారు, వీళ్ళు నిజాయితీగా ఉంటారు అని వీళ్ళనే మాట్లాడినట్టు అనిపించింది అనమాట. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో
సో ఇక్కడ అయిపోయిన తర్వాత తనుజ గారిని అయితే కన్ఫెషన్ రూమ్ పిలిచారు. తనుజ గారిని కన్ఫెషన్ రూమ్ పిలిపించి వీడియోస్ అయితే ప్లే చేశారు. సో వీడియోస్ ప్లే చేసిన తర్వాత దీనికంటే సాయిది అయిపోయిన తర్వాత వీడియోస్ ప్లే చేశారు. లాస్ట్ లో అంటే వీడియోస్ ప్లే చేసిన తర్వాత ఆవిడకు ఏదైతే దివ్యల మాదిరి గారు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నము, రమ్య మాట్లాడింది, ఇవన్నీ డైరెక్ట్ గా అందరి ముందు వేసంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఇంకా ఫైర్ ఉండేది. కొంచెం సప్పగా తీసుకెళ్ళిపోయారు ఈ ఎపిసోడ్, అంటే పెద్దగా వేరే ఎపిసోడ్. సో తర్వాత ఏంటంటే ఆయుష వచ్చినప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడతారు. ఎవరు, రీతు చౌదరి మరియు తనుజ మాట్లాడతారు. తనకు ఉండాలా, సో తను నన్ను టార్గెట్ పెట్టుకొని వచ్చిందనేది, బట్ తనకు ఉంటేనే బెటర్ గా ఉంటుంది అది ఇది అనేసి ఇద్దరు మాట్లాడారు. తనకు అలాగే రిటైన్ అయిపోయింది. ఫస్ట్ వాళ్ళు డిసైడ్ అయ్యి ఆల్రెడీ ఎవరికి ఇవ్వాలనేది డిసైడ్ అయ్యారు. ఎవరన్నీ అడిగితే ఎవరు ఏమేమి అవుతుందని కూడా డిసైడ్ అయ్యారు. సో ఇక్కడైతే ముగ్గురికి పవర్ రిటైన్ చేసుకున్నారు. మిగతా ఇద్దరికి పవర్ తీశారు. బట్ మళ్ళీ లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చారు అనమాట. ఈ వీక్ ఆడే గేమ్స్ ని బట్టి మళ్ళీ వాళ్ళ పవర్ వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ఇంక ఏది ఎంత పెంట చేయాలో అంత పెంట చేయాలని రెడీగా ఉన్నట్టు అనిపించింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసామని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎక్కువ వీడియోస్ చేయడానికి కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కానీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరే.